ఇన్నేళ్ళు ఈ సేవలో ఉన్నాను అనుకున్నాను నేను. ఆ అభిషేకమే కనిపించింది నాకు. స్వామికి అభిషేకం చేస్తున్న సమయంలో క్షీరధారలు కురుస్తూ ఉంటాయి, ఆకాశ గంగాధారలు కురుస్తూ ఉంటాయి. ఆ రెండు ధారలతో పాటు స్వామి కరుణాధారలు కూడా కురుస్తున్నాయనిపించింది నాకు. ఆ భావంతోనే ప్రారంభించిన పద్యాన్ని. కరుణా ద్రమ్మయ వీచికెన్ని లహరులు గావింతు. చికెన్. కరుణా ద్రమ్మయ వీచికెన్ని. చికెన్ ప్రారంభంలోనే వచ్చింది చికెన్. కరుణా ద్రమ్మయ వీచికెన్ని లహరులు గావింతు. దివ్యాభిషేక రసస్ఫూర్తి సుచందనాది విలసత్ కర్పూర గంధం మటన్. నరసందోహ భవంధకార హరుడోనాన్ విజ్జు నీవే. వైద్యుడు ప్రకృతి, విజ్జు వికృతి. ఈ జీవులందరికీ భవరోగాలు మాన్పే మహావైద్యుడు నీవు. నరసందోహ భవంధకార హరుడోనాన్ విజ్జు నీవే. తమోహర సప్తాద్రి నివాస నీ మహిమ మాకై మాన్యతలు నింపదే. మాకు లోకంలో మేము మాన్యులు అనిపించుకున్నామంటే నీ మహిమే కారణం అని ఆ దేవదేవుడు నాతో పలికించాడు. అలా ఇక్కడ మేడసాని మోహన్ ప్రతిభ అలా పక్కన పెడదాం. మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషకున్న గొప్ప శక్తి అది.